తెలుగు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అజిత్ జోన్ సిరీస్ ట్రావెల్ ఎసెట్ మిషన్. మీ అందరికీ స్వాగతం చెప్తుంది. సో ఈరోజు కాన్సెప్ట్ ఏమి ఉండబోతుందంటే ఫ్రెండ్స్, కేవలం ఈరోజు మన వీడియో ఏమి ఉండబోతుందంటే కేవలం బిజినెస్ గురించి అన్నమాట. అంటే బిజినెస్ అంటే ఎలాంటిదంటే కేవలం ఎవరైతే బిజినెస్ స్టార్టప్ చేయాలనుకుంటే మాత్రం, లేదా ఎవరైతే బిజినెస్ ఉన్న బిజినెసే డెవలప్ చేయాలనుకుంటే మాత్రం, సో ఈ వీడియోలో ప్రతి ఒక్కటి మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అన్నీ మీ దగ్గరికి వస్తున్నాయి అన్నమాట. సో ఈరోజు కాన్సెప్ట్ ఏమి ఉండబోతుందంటే కేవలం బిజినెస్ గురించి మనం మాట్లాడకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ అయితే చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే బిజినెస్ ఎవరైతే స్టార్టప్ చేస్తే లేదా వాళ్ళు ఉన్న బిజినెస్ డెవలప్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ వీడియో ఫుల్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో చాలా అంటే చాలా మనం తెలుసుకోబోతున్నాం. సో దానికన్నా ముందు ఏంటిదంటే ఈరోజు కాన్సెప్ట్ ఏమి ఉండబోతుంది అంటే నేను చెప్తున్నాను కదా, చాలామంది బిజినెస్ స్టార్టప్ చేయాలనుకుంటారు, లేదా ఉన్న బిజినెస్ డెవలప్ చేద్దాం అనుకుంటారు. కానీ చాలామంది వేరే తీరుగా కూడా ఆలోచిస్తారు. ఏంటంటే వాళ్ళైతే బిజినెస్ స్టార్టప్ చేస్తే వాళ్ళ బిజినెస్ రన్నింగ్ అవుతుందో లేదో చాలా ఇవన్నీ చిన్న చిన్న అంటే భయాలు వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ వీడియోని నేను చూస్తున్నాను. సో ఈ వీడియో స్కిప్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, 10,000 రూపాయలకెళ్ళి బిజినెస్ స్టార్టప్ చేయవచ్చు మీరు ఇంటికాడ కూర్చొని. సో ఇలా చెప్పంగానే మీ మైండ్‌లో ఒక చిన్న థాట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఏంటంటే 10,000 రూపాయల నుంచి బిజినెస్ స్టార్టప్ చేయాలంటే ఎలా? కానీ ఆ వీడియో అదంతా నేను చెప్పబోతున్నాను. సో మా దగ్గర ఎలాంటిది అజిత్ జోన్‌లో అయితే నేను చెప్తున్నాను. కేవలం 10,000 రూపాయల నుంచి బిజినెస్ స్టార్టప్ చేసుకోవచ్చు. మీరు ఇంటికాడ కూర్చొని, లేదా సిటీలో మీరు ఒక షాప్ చేయాలనుకుంటే మాత్రం సిటీలో కూడా మీరు చేసుకోవచ్చు. కేవలం 10,000 రూపాయల నుంచేలే. అది ఎలా అంటే నేను చెప్తున్నాగా, మా దగ్గర వచ్చేసి అంటే లేడీస్ ఆల్ ఓవర్ ప్రొడక్ట్ అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. అది ఏంటి అంటే సారీస్ కానీ, లేదా కుర్తీస్ కానీ, లేదా లెగ్గిన్స్ కానీ, లేదా దుపట్టా కానీ, ఇవన్నీ మా దగ్గర స్టార్టప్ రేంజ్ ఏంటంటే సారీస్ స్టార్ట్ అవుతుంది మా దగ్గర కేవలం రూ. 101 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దుపట్టా గురించి మనం మాట్లాడుకుంటే దుపట్టాలో కేవలం రూ. 15 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. లెగ్గిన్స్‌లో కానీ, ఇంకా క్రాప్ టాప్‌లో కానీ, లేదా లెహంగాలో కానీ చిన్న పిల్లలు 65 నుంచి రేట్ స్టార్ట్ అవ్వండి. సో ఇవన్నీ స్టార్టప్ రేట్లు అన్నమాట మావి అయితే. సో మీకైతే ఒకవేళ మీరు కలెక్షన్ మీరు కావాలనుకుంటే మాత్రం 10,000 రూపాయల నుంచి ఇవన్నీ మీరు తీసుకోగలుగుతారు. ఇవన్నీ సారీస్ సూట్ అంటే 2 సెట్లు తీసుకొని అవి 2 ఇవి 2 ఇవన్నీ ఒక తారీ తీసుకుంటే ఒక 10,000 రూపాయల నుంచి మీరు ఇంటికాడ కూర్చొని బిజినెస్ చేస్తారు. నేను చెప్తున్నాను. కానీ చాలామంది జాబ్ చేస్తుంటారు. మన అందరం వర్కర్సే. ఎలా అంటే మన అందరం వర్కర్స్ పనిచేస్తాం. సో నెలకు మనం ఎంత లేకున్నా కూడా 30,000 లేదా 25,000 లేదా 20,000 మనం సంపాదిస్తున్నాం మిడిల్ క్లాస్ వాళ్ళు. సో ఆ మిడిల్ క్లాస్ వాళ్ళే చాలామంది వెనకాలిపోతున్నారు. ఎందుకంటే చాలామంది వాళ్ళు రిస్క్ తీసుకోలేడనమాట. రిస్క్ ఎందుకు తీసుకోరంటే నేను చెప్తున్నాను. సో వాళ్ళ దాంట్లో ఒక చిన్న భయం ఉంటుందన్నమాట. ఎందుకంటే బిజినెస్ పెడితే లాస్ అవుతుంది, మనకొద్దు అని చాలామంది వెనకారబోతున్నారు. సో వాళ్ళ కోసం అన్నమాట నేను చెప్తున్నాను. కేవలం 10,000 రూపాయలు మీరు బిజినెస్ స్టార్టప్ చేయొచ్చు. సో ఆల్ ఓవర్‌గా నేను చెప్తాను క్లియర్‌గా. ఇలాంటి నేను చెప్తున్నాను డిఫరెంట్ ప్యాటర్న్ లేదా ఏవైతే మీకు కావాలనుకుంటే మాత్రం కేవలం స్క్రీన్ పైన నెంబర్‌కి కాల్ చేస్తే అన్ని వివరాలు వాళ్ళే చెప్పిస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే చాలామంది బిజినెస్ కూడా స్టార్టప్ చేస్తున్నారు. లేదా మా దగ్గర కేవలం హోల్‌సేల్ రేట్ అన్నమాట. విత్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ అన్నమాట మా దగ్గర. సో ఈ విధంగా మీరు బిజినెస్ స్టార్టప్ చేయాలి, ఉన్న బిజినెస్ మనం డెవలప్ చేయాలనుకుంటే మాత్రం మీరు బిజినెస్ స్టార్టప్ చేశాకనే కానీ మీరు అనుకోవాలి కదా, నేను చెప్తున్నాను నేను సాధించగలను. సో ఇవన్నీ మీరు ఒకవేళ మీకు ఉండాలన్నమాట ఫస్ట్‌గాంచలే. సో ఎందుకంటే మీరు ఒకవేళ ఉన్న బిజినెస్ మీరు రెట్టింపు చేయాలనుకుంటే మాత్రం మీ దగ్గర ఎలా అయితే మీ దగ్గర అంటే కస్టమర్ వస్తారో, సో మీరు ఏరియాలో మీరు ఎక్కడైతే ఉంటున్నారో, సో మీ ఏరియాని బట్టి, సో మీ సిటీని బట్టి, సో మీరు ఇక్కడ కలెక్షన్ తీసుకోవచ్చు. అంటే డైలీ వేర్స్ కానీ, లేదా పార్టీ వేర్స్ కానీ, సో ఆల్ ఓవర్ మా దగ్గర అజిత్ జోన్ మీకు అవైలబుల్‌గా మీకు దొరుకుతాయి అన్నమాట. సో మీ ఏరియా తగ్గట్టుకి మీరు ఇక్కడి నుంచి పర్చేజ్ చేస్తే మాత్రం, మీరు రీటైల్ ఒకవేళ సేల్ చేసుకుంటే మాత్రం 50% ఔట్ ఆఫ్ 50% మీరు డిస్కౌంట్ అక్కడ అంటే సేల్ చేయొచ్చు. అంటే ఏ విధంగా అంటే ఇక్కడ రూ. 100 మీరు సారీస్ వెళ్తే హోల్‌సేల్‌లో, మీరు రీటైల్‌లో అక్కడ ఎటు లేకున్నా కూడా 150, 200లకు మీరు ఇంటికాడ కూర్చొని మీరు సేల్ చేయొచ్చు. అంటే 1 సారీస్‌లో మీకు ఎటు లేకున్నా 50% మీకు లాభం వస్తుందన్నమాట. ఓన్లీ సారీసే గాను, లెగ్గిన్స్‌లో గానీ, దుపట్టాలో గానీ, బ్లౌజ్‌లో గానీ, సో ఇలాంటి అన్నిట్లో ఒక 10 వెరైటీ మీ షాప్‌లో పెట్టుకుంటే మాత్రం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే పండగలు రాబోతున్నాయి. అంటే ఫెస్టివల్ కూడా రాబోతున్నాయి కాబట్టి, సో ఆ విధంగా మాత్రం మీరు బిజినెస్ స్టార్టప్ చేసుకోవచ్చు. కేవలం స్క్రీన్ పైన నెంబర్‌కి కాల్ చేస్తే అన్ని వివరాలు వాళ్ళే చెప్పేస్తారు. లేదా మీరు ఆన్‌లైన్ పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం ఆన్‌లైన్‌లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడికొచ్చి విజిట్ చేయాలనుకుంటే మాత్రం విజిట్ కూడా చేసుకోవచ్చన్నమాట. సో లైవ్‌గా మీరు ఇక్కడికొచ్చి పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడి నుంచెల్లి ఏ విధంగా మాల్‌కి మీరు ఎక్కడైతే అడ్రస్ పెట్టారో అక్కడి దాకా వెళ్ళడం మాత్రం పూర్తి బాధ్యత అజిత్ జోన్‌ది ఉంటుంది.
అండ్ 4 డేస్లో 5 డేస్లో మీ దగ్గర మాల్ రావడం కూడా జరుగుతుంది. సో మీరు ఎక్కడైతే ఉంటున్నారో సిటీలో ఉంటున్నారా, సిటీ దగ్గరికి మాల్ తీసుకోండి. ఏ విధంగా అంటే మీరు 15,000 లేదా 20,000 మాల్ తీసుకోవచ్చు, లేదా 50,000 కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు చిన్నపాటి ఒక ఊర్లో ఉంటున్నారు, పల్లెటూరులో ఉంటారు. సో అక్కడ అంత రేటుగా వెళ్ళవు. సో అంత రేటుగా వెళ్ళవు. స్టార్టప్ ఏదో చేస్తున్నారో సో కొంచెం 10,000 కూడా మీరు స్టార్టప్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ చెప్తున్నాను, లైఫ్లో ఒక చిన్న రిస్క్ తీసుకుంటేనే మనకు సక్సెస్ అనేది మన చేతిలో వస్తుందన్నమాట. సో దానికి ఏమైనా అజిత్ జోన్ ఫుల్ సపోర్ట్ వస్తుంది ప్రతి ఒక్క కస్టమర్కి. నేను చెప్తున్నాను, ఇక్కడ రోజుకి కొన్ని వందల మంది కాదు, కొన్ని వేల మంది ఇక్కడ విజిట్ చేస్తారు, కేవలం లైవ్లో వచ్చి పర్చేస్ చేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళ కోసమే నేను అన్నీ చెప్తున్నాను. సో మీరు ఏమాత్రం మీరు ఆలస్యం చేయకుండా మీరు వీలైనంత త్వరగా మీరు బిజినెస్ స్టార్టప్ చేస్తే మాత్రం మీకు చెప్తున్నా కంపల్సరీగా మీరు సక్సెస్ పొందగలుగుతారు. లేదా మీరు మాల్ తీసుకున్న తర్వాత లేదా అక్కడ మాకు సేల్ కావట్లేదు, సో మీరు చెప్పినట్టే మేము బిజినెస్ స్టార్టప్ చేశాను, సో మాకు ఇక్కడ సేల్ కావట్లేదు, సో అన్ని విధాలుగా మీకు ఇబ్బందులు ఉంటే సో మీరు మాల్ కూడా రిటర్న్ తీసుకొని మీకు ఎక్స్చేంజ్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట కేవలం అజిత్ జోన్లో. సోషల్ మీడియాలో నేను గ్యారెంటీతో చెప్తున్నాను, ఎవరు ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు అనమాట. ఎందుకంటే ఫ్రెండ్ నేను చెప్తున్నాను, వర్కర్స్ అయితే మనం చెప్తున్నాం, వర్కర్స్ ఎవరైతే వర్కర్స్ చేస్తారో సో వాళ్ళు ఎప్పటికీ మిడిల్ క్లాస్లో ఉంటారు. సో ఆ విధంగా మీరు ఒకవేళ బిజినెస్ స్టార్టప్ చేస్తే మాత్రం ఈ లెవెల్ నుంచి ఒక లెవెల్ దాకా మనం వెళ్ళాలనుకుంటే ఒకవేళ మన ఇలాంటి ఆలోచనలు మన మైండ్లో ఉంటే మాత్రం నేను చెప్తున్నాను, ఫస్ట్ వాళ్ళైతే రిస్క్ తీసుకుంటారో సో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. మా అజిత్ జోన్ నమ్మేది ఒకటేనమాట. నేను చెప్తున్నాను, ఆల్ ఓవర్ మీరు ఒకళ్ళకి కావాలనుకుంటే మాత్రం మీరు స్కీమ్ పనకపోతే నెంబర్కి కాల్ చేయండి, కాంటాక్ట్ కావండి, మిగతా అన్ని వివరాలు వాళ్ళే చేపిస్తారు. మీరు మాత్రం విక్షంతరం లేకుండా మీరు 10,000 రూపాయలు బిజినెస్ స్టార్టప్ చేయొచ్చు కేవలం అజిత్ జోన్లో. నేను చెప్తున్నాను, ఇక్కడ సూరత్లో మీరు మాట్లాడుకుంటే మాత్రం సూరత్లో ఇక్కడికి వస్తే మాత్రం చాలామంది రిక్షా వాళ్ళు మేము ఇక్కడ మోసాలు చేస్తూ ఉంటారు. ఎవరైతే దళాలు వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మిమ్మల్ని మోసాలు చేసి అంటే మాయ మాటలు చెప్పి మిమ్మల్ని వేరే దగ్గర చేసుకోగలడం కూడా జరిగింది. కాబట్టి సో చాలామంది కామెంట్ కూడా చేస్తారు, సార్ మీరు కరెక్ట్ అడ్రస్ పెట్టండి సార్, మేము అక్కడికి వచ్చి మేము బిజినెస్ చేస్తాము. సో ఆ విధంగా చాలామంది మెసేజ్ కూడా పెడుతూ ఉంటారు. సో వాళ్ళకి నేను మాత్రం చెప్తున్నాను, సో మీరు మాత్రం టెన్షన్ లేకుండా మాత్రం దిగులు లేకుండా మీరు సూరత్ స్టేషన్ నుంచి బయటికి రావడం కానీ ఎదురుగానే దాన్ని అజిత్ జోన్ ఒక బోర్డు కనిపిస్తుంది, ఆ బోర్డు మీద నెంబర్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మా దగ్గర డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా మీ దగ్గరికి రావడం జరుగుతుంది, మిమ్మల్ని పికప్ చేసుకోవడం కూడా జరుగుతుంది, సో ఇక్కడ తీసుకురావడం కూడా జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే నేను చెప్తున్నాను, చాలా అద్భుతంగా మీరు అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ దాకా వెళ్ళడం దానికి అజిత్ జోన్ గ్యారెంటీ ఇస్తుంది. సో ఇంకేం ఫ్రెండ్స్, మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తే సో మీకే చాలా అద్భుతంగా లాభాలు పొందిస్తాయి. సో మా దగ్గర కలెక్షన్ ఏముంటుందంటే మీకు ప్రతి ఒక్కసారి చెప్తున్నాను, మా దగ్గర వచ్చేసి మాత్రం కుర్తీస్ కానీ, లెగ్గిన్స్ కానీ, బ్లౌజ్ కానీ, దుపట్టా కానీ సో 14 కౌంటర్లు ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్. అంటే కేవలం అజిత్ జోన్లో మీకు ఎక్కడ వెళ్ళాలా మీకు ఏం అవసరం ఉండదు. మా దగ్గరనే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇక్కడ మా దగ్గర లభిస్తుంది కాబట్టి సో ఇక్కడికి వచ్చి మీరు ఒకళ్ళు విజిట్ చేస్తాం చాలా అద్భుతంగా మీరు సేల్ చేయవచ్చు. ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళాలి ఒక థాట్ ఉంటే ఎవరికైతే థాట్ ఉంటుందో సో వాళ్ళు మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్ ఏది మాత్రం మనం ఆలస్యం చేయకుండా మనకి నెక్స్ట్ వీడియో మనం మళ్ళీ కలుద్దాం. తెలుగు వారందరికీ ధన్యవాదాలు.